పండగ పబ్బాలకి, పెళ్ళిళ్ళు పేరటలకి, లేదా ఏదైనా మంచి అయినా చెడైనా లేదా ఇంకేదేమైనా సంవత్సరానికో 2 సంవత్సరానికో 3 సంవత్సరాలకో పట్నం నుంచి లేదా వేరే ప్రాంతాల నుంచి గ్రామాలకు వచ్చే అన్నలు చెల్లెలు అక్కలు పెద్దలు మీరందరు గ్రామానికి రాగానే ఫస్ట్ మాట్లాడుకునేది, నేను ఊరికెళ్ళి పోయేటప్పుడు రోడ్ ఎట్లుందో గట్లనే ఉంది, ఇంత అధ్వానంగా ఉంది రోడ్డు, ఇంటికి వచ్చే సీసీ రోడ్డు చక్కగా లేదు, ఇంటికి రాగానే నా ఇంటికాడ ఉన్న నల్లల నీళ్ళు చక్కగా వస్తలేవు, ఇంటి ముంగట ఉన్న నా తమ్మంకి అసలు లైటే పడతలేదు, డ్రైనేజ్ ఉంది నా ఇంటి ముంగట దాంట్లోకి నీళ్ళే పోతలేవు, ఏం రాజకీయ నాయకులు వీళ్ళు, ఫోన్ చేసే కూడా లేపరు, ఏం చేయాలని అర్థం కాదు, ఏదైనా అత్యవసరం వచ్చి పోలీస్ స్టేషన్కి పోతే ఏమన్నా వీళ్ళతో హెల్ప్ అవుతుందేమని ఫోన్ చేస్తే ఫోన్లు కూడా లేపరు, హాస్పిటల్కి పోతే ఫోన్ లేపరు, లేదా నాకు ఏదైనా సర్టిఫికెట్ అవసరం ఉంది, ఎంపీడీఓ ఎంఆర్ఓ తోటి పని ఉంది జర ఫోన్ మాట్లాడు తమ్మి అని ఫోన్ చేస్తే కూడా లేపరు, అక్కడ పోయినా ఇక్కడ పోయినా వీళ్ళకి ఓట్లు వేసే కూడా మళ్ళీ నాకు ఏదైనా పని కావాలంటే 500 నుంచి 200 300 500 1000 రూపాయలు 10,000 ఇట్లా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏం రాజకీయ నాయకులు అని చెప్పేసి మీరు ఆడా ఏడా ఊరికి రాగానే చెప్పుకొని తిరుగుతారు కదా, వాళ్ళకి ఎలక్షన్లు ఉన్నప్పుడు మీకు ఉద్దనంగా ఫోన్ చేస్తారు, లేదా మీరు అందుబాటులో ఉంటే మీకు వచ్చి కలిసిపోతారు, వచ్చేటప్పుడు నీకు ఖర్చులకు పనికొస్తే 1000 రూపాయలు 2000 చేయలో పెట్టుకో, వచ్చేటప్పుడు ఏమైనా తినుకుంటుందా, నేను అడిగి రాగానే మీకు తినడానికి మళ్ళీ అరేంజ్ చేస్తా, ఇక ఖర్చులో పెట్టుకో, ఇది నా సింబల్కి ఇది లేదా నా సింబల్కి ఓటే అని చెప్పేసి ఎలక్షన్ అప్పుడు ఎంత ఎంత ముద్దుగా అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ పనులు అవుతలేవు, నా ఇంటికాడ ఇది లేదు అది లేదు అని బాధపడుతున్నావు చూడు. ఈరోజు ఆ రోజు నువ్వు తీసుకున్న 1000 రూపాయలు 2000 500 వానికి గుర్తుంది కాబట్టి నీకు ఇవన్నీ పనులు చేస్తున్నాడు. రేపు పొద్దున నువ్వు ఏదైనా పని కావాలని అడిగితే కూడా ఏం మొహం పెట్టుకొని అడుగుతావు. ఆ రోజు ఆయన అంటాడు, ఆ రోజు 100 రూపాయలు తీసుకోలేవా, ఆ రోజు 1000 రూపాయలు తీసుకోలేవా, ఈరోజు ఖర్చు అవుతుంది బరాబర్ ఈ పైసలా అంటాడు. అందుకే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇందులో చదువుని వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సమాజం ఏమవుతుందో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది ఎవరికైనా ఫోన్ చేసే నీతి సూత్రాలు చెప్పేటోళ్ళు ఉన్నారు, తమ్మి అట్లా కాదు ఇట్లా కాదు, అన్న అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి చర్చిస్తారు బాగా. అందుకే నేను చెప్తున్నా, ఊర్లో అందుబాటులో ఉండేటోడు, ఊరు కోసం పనిచేసేటోడు, ఎంతో కొంత చదువుకున్నోడు, ఎంఆర్ఓ ఆఫీసో ఎంపీడీ ఆఫీసో లేదా పోలీస్ స్టేషన్కి పోతే మనకు సహాయం చేసేటోడు, వాళ్ళతోటి మాట్లాడే కెపాసిటీ ఉండేటోడు, లేదా జిల్లా లెవెల్లో లేదా రాష్ట్రం లెవెల్లో ఏదైనా పనులు అయితే చేసేటోడు, మినిమం నీ ఫోన్ చేసే లేపుటోడు, నీ ఫోన్కి రిప్లై ఇచ్చేటోడికి ఎన్నుకోండి. ఇప్పుడైనా ప్రతిసారి ఓటేసి హైదరాబాదు గడ్డెక్కడం లేదా వేరే గడ్డెక్కడం, ఇక ఊరిని మర్చిపోవడం, మీరు లేక ఓటేసే టైంకి వస్తారు, ఓటేసిపోతారు, ఊళ్ళో పని చేయడానికి ఓటేస్తారు, లేదా మా పటేల్ ఫోన్ చేసి మా పటేల్ కదా అని ఓటేస్తారు, లేదా మా జీతగాడు ఫోన్ చేసి మా జీతగానికే ఓటేస్తా అని చెప్పేసి అంటారు. తర్వాత పరిస్థితి గ్రామాలలో ఉండేటోళ్ళకి తెలుస్తుంది. గ్రామానికి మీరు కనుక తిరిగి వచ్చిన రోజు సమస్యలు గుర్తుకొచ్చిన రోజు తెలుస్తుంది. అందుకే ఎలక్షన్ పండుగ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు ఆచి తూచి ఆలోచించి ఎవడు మనోడు, ఎవరితోడు పని అవుతుంది, ఎవరితోడు పని కాదు, వీడు గ్రామంలోనేనా లేకుండా మండల లెవెల్లో కూడా పనిచేసే దమ్ము ధైర్యం వీనికి ఉందా లేదా అని చెక్ చేసుకొని ఓటేయండి. ఇప్పటికైనా గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి మీ వంతు సహకారంగా మీరేదో చేయని అవసరం లేదు. మీ ఓటు చక్కడగా మనిషికి వేస్తే గ్రామం చక్కగా ఉంటుంది, మనకు చక్కగా పనులు అవుతాయి, సకాలంలో ఏదైనా కావాలంటే కూడా అవుతుంది. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అభిప్రాయాలను ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన అన్నీ నిజమే, అవునికి ఇట్లనే జరుగుతుంది అనుకుంటే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకున్నా జర లైక్ చేయండి, షేర్ చేయండి 10 మందికి. ఇట్లా పెట్టి మా పిల్లాడి నిజమే, ఈసారి మీ ఊళ్ళో కూడా జర మంచిగా చూసి ఓట్లు వేయండి అని చెప్పేసి 10 మందికి చెప్పి చర్చించి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో పని చేసేటోనికి ఎన్నుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై భారత్, జై హింద్.